పాకిస్తాన్‌కి దేశద్రోహం చేసేటటువంటి వాళ్ళ సహకారం త్రూ వాట్సాప్ ద్వారా జరిగింది. ఎట్లాగంటే వాట్సాప్ అక్కడ లాగిన్ అయినప్పుడు మన ఫోన్ సిమ్ కార్డ్‌తో అక్కడ లాగిన్ అయినప్పుడు ఓటీపీ నంబర్ అడుగుతది. ఇక్కడ ఓటీపీ వీళ్ళ దగ్గర వస్తదది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి వాడు ఆధార్ వీటి ద్వారా తీసుకొని ఉంటాడు. వీడికి సంబంధించింది అక్కడ సిమ్ వెళ్ళింది. ఆ సిమ్ తీసుకున్నటువంటి వాడు అక్కడ వాట్సాప్ ఓకే అయితే వెంటనే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని వీడు అక్కడికి షేర్ చేస్తాడు. ఆ ఓటీపీల ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి అక్కడి నుంచి భారతదేశానికి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అక్కడికి పంపించారు. ఇండియన్ వాట్సాప్ నెంబర్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా జరిగింది. ఇప్పుడు దీంతో ఎస్టీఎఫ్ అండ్ ఆపరేషన్ గోస్ టు సిమ్ అనేటటువంటి పేరుతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వ్యవహారాలు చూస్తున్నారు. హైదరాబాదు, రాజస్థాను ఎక్కువగా దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి. 16th ఆఫ్టర్నూన్ 7 పీపుల్ అరెస్ట్ అయ్యారు ఈ వ్యవహారంలో. భరత్పూర్ అండ్ ఆల్వార్ ప్రాంతంలో అట్లాగే గౌహతి ఎయిర్పోర్ట్ దగ్గర కొందరిని అరెస్ట్ చేశారు. ఈ సిమ్ కార్డ్స్ అనేటటువంటిది ఎనాలిసిస్ చేస్తున్నారు. యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి వాడారన్నటువంటి విషయం మీదన ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని రాబట్టి ప్రస్తుతం ఆ విధమైనటువంటి దర్యాప్తు ప్రారంభించామని సైన్యం చెప్తోంది. పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్రమంగా ఇష్యూ పతాక స్థాయికి చేరుతోంది. People in Pakistan to be used to set up Indian WhatsApp accounts with Indian WhatsApp numbers. Based on that, our special branch and then our STF got into the act. Technical analysis was done for the past many days, and on the 14th a case was registered in the STF and Operation Ghost SIM was launched. As part of that operation, teams were sent across to Hyderabad, Telangana that is, and Rajasthan, Bharatpur and Alwar area, both. And since the 16th afternoon, 7 people have been arrested. Some in Bharatpur and Alwar, one in Telangana from Sangareddy, one on Guwahati airport while he and his accomplice were trying to smuggle out SIM cards from here, about 948 to be exact, and one from Delhi airport. He had caught the flight, but we were able to send a team after him and he was stopped in Delhi and then brought back. These SIM cards, as you know, this whole thing of mule, like you call them mule accounts, I will call them mule SIM cards. So SIM card is taken on somebody else's name and then used not only for cybercrime but also for anti-national activities. And in this case, there seems to be clear evidence that some of these numbers have been shared across and are being used by anti-national elements and inimical elements across to use WhatsApp accounts that look as if they are India-based. Thank you. ఇది వాట్సాప్ ఈ 2 నెంబర్ల నుంచి నడపచ్చు కదా, దాన్ని అడ్డు పెట్టుకుని నడిపారట. అంటే 2 ఫోన్ల నుంచి వాడచ్చు అనేటటువంటిది ఉంది కదా, దాన్ని అడ్డు పెట్టుకుని జరుపుకొచ్చారట.